కొబ్బరికాయలు పైన పడతాయా? బాగానే ఉన్నాయి కదరా. హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు వచ్చేసి అయితే బంతిపూలకైతే వచ్చేసినాం నేను వయసుగాడైతే. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే ఇంట్లోనైతే మల్లన్న బోనాలు చేసుకుంటున్నాం మేమైతే. ప్రతి సంక్రాంతి ముందు ఇంకా శ్రావణంలోనైతే చేసుకుంటాం అన్నట్టు. ఇక ఇప్పుడైతే సంక్రాంతి బోనాలు అయితే చేసుకోవాలి కదా, అందుకోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే బంతిపూలన్నీ తెంపుకొచ్చేసినాం. ఇక ఈ బంతిపూలన్నీ మాలగట్టే ప్రోగ్రామ్ అయితే వయసుగాడైతే తీసుకున్నది. మరి ఎంతవరకు మాల కట్టుతుందో, మొత్తంలో కూర్చుతుందో లేకపోతే సగంలోనే వదిలేసి వెళ్తుందో చూడాలి. మరి ఇక ఆమె ఆ పని మొత్తం చేస్తుందో చేయదో మీరే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎంతవరకు ఆమెతో అవుతుందో నేనైతే డౌటే. ఆమె అయితే మొత్తము ఫ్లవర్స్ అయితే మాల కట్టదనే అనుకుంటున్నా. ఇక ఫైనల్గానైతే చూసిరు కదా, ఇంత మాత్రం అయితే కూర్చేసింది. అవైతే మేమైతే బయట కొనుకొచ్చిన పువ్వులు 1 కేజీ అయితే మా అత్తమ్మ ఇక ఉన్నాయో లేవో అనుకొని అయితే కేజీ అయితే గంగ స్నానం వెళ్ళి రాగానే తీసుకొచ్చిందన్నమాట. ఇక ఆ పని అలా పక్కన పెట్టితే నేను మామిడాకుల కోసం అని మా మినీ గార్డెన్లోకి అయితే వచ్చేసేసరికి అయితే చూడండి, ఇక్కడ అరటి గేల అయితే వేసింది. మరి ఇది కోతులు ఉంచదో కోతులకే తెలియాలి. మరి ఇక ఇక్కడ వచ్చేసి సపోటా అయితే చూడండి ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో. అవి అయితే పండనివ్వడం లేదట, కోతులు అయితే తెంపి కింద పడేస్తున్నాయట. ఇక మా అత్తమ్మ వచ్చేసి అయితే దేవుడి గదిలో ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఇక దేవుడి పటాలన్నీ తూడ్చేసి నీట్గా బొట్టు అయితే పెట్టేసుకుంటుంది. ఇక మా అత్తమ్మ పని అత్తమ్మ చేసుకుంటుండగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా, తొందరగా బోనాలు అయిపోతాయని అయితే ఇక మా ఏరియాలో అయితే మిగిలి ఉన్న పూలను అయితే మాల కడుతుంది అన్నమాట. ఇక నేనైతే బోనం పెడదామని ఫస్ట్ అయితే గ్యాస్ పొయ్యిని అయితే నీట్ గా కడుక్కొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నా. ఇక మామూలుగానైతే కట్టెల పొయ్యి మీద అయితే వండుకుంటే చాలా బాగుంటది. బోనాలు అనేటివి అయితే వెనకట కాలంలో కట్టెల పొయ్యి మీదనే చేసేవాళ్ళట. ఇప్పుడైతే ట్రెండ్ మొత్తం మారిపోయింది కదండి. గ్యాస్ పెద్ద పొయ్యిలు వచ్చిన కాడి నుండి అయితే గ్యాస్ మీదనే వండుకుంటారు. కాకపోతే కొందరైతే కట్టెల పొయ్యి మీదనే కావాలని వండుకుంటారు. కానీ ఇక మా ఇంట్లోనైతే కట్టెల పొయ్యి వండడానికి బద్ధకం అన్నమాట. నేనైతే గ్యాస్ పొయ్యి మీదనే వంట గంజ అయితే ఎక్కిచ్చేసిన ఫస్ట్ బోనం అయితే. ఇక మా ఏరియాలో అయితే కావలసిన బెల్లం అయితే తురుముతున్నది. నేనైతే ఇక కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నా, రైస్ చూసుకుంటూనే. బోనాల పండుగ అంటేనే సందడిగా ఉంటదండి మా ఇంట్లోనైతే. ఎందుకంటే ఎప్పుడూ ఒకసారే కదా కలిసేదైతే, అన్ని రోజులైతే కలిసి ఉండం కదా. ఇలా అందరం కలిసినప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఒక్క పూట అలా కలిసి ఉన్నా కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక తాత మనమరాళ్ళు అయితే తొట్టికైతే పూలైతే కట్టుతున్నారండి. ఇక వాళ్ళ ఇద్దరు చేసే పని అదన్నమాట. మేమైతే ఇక వంట పనిలో ఉన్నాము, మా వంట మేము చేసుకుంటున్నాము. ఇక వాళ్ళైతే తొట్టికైతే పూలైతే కట్టిరు కదండి, చాలా బాగా కట్టిరు ఇద్దరు కలిసి అయితే. చూడండి మీరే. మా లక్ అయితే మిస్ అయిపోయిందండి. బోనాలకైతే ప్రతిసారి పాపం ఉండేటోడు, హడావిడి అంతా తనదే ఉండేది. అన్ని పనుల్లో నేను చేస్తానైతే వచ్చేవాడు. ఇక ఏం చేస్తాం, ఆయన అయితే హాస్టల్లోనే ఉండిపోయిండు కదా. తీసుకొద్దాము అనుకుంటే ఇంకా 1 వీక్ అయితే హాలిడేస్ వచ్చేస్తాయి. ఇప్పుడైతే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, తీసుకురాలేము కదా. ఇక ఆయన అయితే హాస్టల్లోనే ఉండిపోయిండు అన్నమాట. ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే లేని పువ్వులు అంటూ ఏముండవన్నీ, అన్ని రకాల పువ్వులు అయితే ఉంటాయి. అవైతే కనకంబరాలు వయసుగాడైతే కొన్ని తెంపుకుంటుంది. ఇక ఆ పనంతా అయిపోగానే ఇక దేవుడి పటాల దగ్గరనైతే మొక్కులైతే చెల్లించుకోవాలి కదా. మేమైతే ఫస్ట్ గా బోనము అవన్నీ దేవుడికి ముందు దేవుడి దగ్గర బోనం చెల్లిస్తారు కదండి. మేమైతే అందులో నుండి బోనం అన్నం అయితే తీస్తున్నాం అన్నట్టు. దేవుడికి ఫస్ట్ నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనం తీసుకోవాలన్నమాట. ఇక మేమైతే ఆ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. మరి దేవుడు నైవేద్యంగా పెట్టిన తర్వాత అవైతే మేమే మనిషికొక పళ్ళు అంటాము మేమైతే దేవుడి దగ్గర పెట్టే వాటిని. అవైతే ఆకులు వేసి ఆకులలో 5 పళ్ళు అయితే పెట్టి ఆ తర్వాత మేమే తీసుకుంటాం అన్నట్టు. ఆ పళ్ళు తీసుకొని తింటేనే మనం ఒక పొద్దు కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఆ పళ్ళు తినేసి ఇక నార్మల్గా భోజనం చేయడమే అన్నమాట. ఇక ఈసారి బోనాల పండుగకి అయితే కొంచెం సింపుల్గానే, ఏ సందడి లేకుండానే జరిగిందండి. ఎందుకంటే మా లక్కీ లేడు, ఇంకా మా నడిపి మరిది వాళ్ళు కూడా రాలేదన్నమాట. వాళ్ళకైతే వీలు పడలేదు, అందుకే రాలేదన్నట్టు. ఇక మా అత్తమ్మ అయితే దేవుడికి అయితే కొబ్బరికాయ కొడుతున్నది. ఇక బాగానే మొక్కుతుంది, మరి ఏం మొక్కుతుందో దేవునికి. బాగా అల్లరి మొక్కుతుంది కావచ్చు.
కొట్టి ఇంకేందిగా అదే ఇక ఆ తర్వాత ఎవరి కొబ్బరికాయ వాళ్ళు మొక్కుకోనైతే దేవుడికైతే కొట్టేసినాం అన్నమాట. ఫైనల్గానైతే మా దేవుడైతే ఇలా అయిపోయింది. మీలో ఎందరికి మల్లన్న బోనాలు ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మరి బాయ్.